హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే హోటల్ స్టైల్ గోబీ 65 రెసిపీ క్రంచీగా ఇంకా టేస్టీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో పప్పు వండినప్పుడు గానీ, లేకపోతే రసం, సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్‌గా ఈ గోబీ 65 చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి. అంత బావుంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. గోబీ 65 కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని హీట్ చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోండి. ఈలోపు ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్‌ని ఇలా చిన్న పీసెస్ లాగా చాప్ చేసి పక్కనుంచండి. వాటర్ మరీ ఎక్కువ మరిగిపోనవసరం లేదండి. కాస్త వేడయ్యి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు ఉడికించి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి నీటిలోనే కాలీఫ్లవర్ పీసెస్‌ని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసి, తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, హాఫ్ కప్ వరకు వరిపిండి, హాఫ్ కప్ మైదా, ఒక పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, అలాగే మీ రుచికి తగినంత కారం, 1:30 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలపండి. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే, మనం పిండి కలిపేటప్పుడు చేతికి ఎక్కువగా అతుక్కోకుండా ఉంటుందని వేశాను. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చేత్తో బాగా పిండంతటిని కలపాలి. మరీ పలచగానే వద్దు, మరీ లూజ్‌గానే కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత రుచి చూసుకొని సాల్టు, కారాలు అడ్జస్ట్ చేసుకున్నాక, ఉడికించి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌లో డిప్ చేసి, ఈ విధంగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో, నూనెకి సరిపడినన్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాలీఫ్లవర్ పైన లేయర్ అంతా గోల్డెన్ కలర్‌లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకొని, లాస్ట్‌లో సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని, ఈ గోబీ 65లో వేసి కలిపేయండి. రసం చేసుకున్నప్పుడు గానీ, సాంబార్ లేదా పప్పు వండినప్పుడు కాంబినేషన్‌గా మీరు ఇలా గోబీ 65 చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.